ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పై పంజాబ్ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ బాంబ్ పేల్చారు. ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 133.54 కోట్ల రూపాయల నిధులు అందాయని సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఆర్థిక సాయం చేస్తే జైల్లో ఉన్న టెర్రరిస్టులు దేవిందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ఖలిస్తానీ గ్రూపులకు ఆఫర్ ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 2014 నుండి 2022 మధ్యలో 133.54 కోట్ల రూపాయల నిధులు అందాయని గురుపత్వంత్ సింగ్ తెలిపారు. 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్లతో దేవిందర్ పాల్ కీలకంగా వ్యవహరించారు. ఈ పేలుళ్లలో 9 మంది చనిపోగా మరో 31 మంది గాయపడ్డారు. 2014లో న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్లో ఈ ఒప్పందానికి సంబంధించిన మీటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. ఈ మీటింగ్ కు కేజ్రీవాల్ ఖలిస్తానీ అనుకూలవాదులు సమావేశమయ్యారనేది గురుపత్వంత్ సింగ్ ఆరోపణ. అయితే కేజ్రీవాల్ పై గురుపత్వంత్ సింగ్ గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. అమెరికా, కెనడాలో ఉన్న ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ $6 మిలియన్ విరాళాలను అందుకున్నారని గతంలో కూడా ఆరోపించారు. లిక్కర్ కేసులో ఈడీ అదుపులో ఉన్న కేజ్రీవాల్ పై కొత్తగా ఈ ఆరోపణలు ఆయనకు మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా ఉన్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గురుపత్వంత్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ ని మనం ఎలా చూడాలంటారు? మూలిగా వెనకమైన తాటికి పడ్డ చందంగా తయారైంది అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీ స్కామ్ కు సంబంధించి ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్. ఆయన పైన పంజాబ్ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ బాంబు పేల్చినంత పనిచేశారు. అంటే ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 133.54 కోట్ల రూపాయలు నిధులు అందాయనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే తమకు ఆర్థిక సాయం చేస్తే జైల్లో ఉన్న టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో దేవిందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ఖలిస్తానీ గ్రూపులకు ఆఫర్ ఇచ్చారనేది గురుపత్వంత్ సింగ్ ఆరోపణలు చేశారు. అంటే ఈ ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 2014 నుంచి 2022 మధ్యలో 133.54 దాదాపు 134 కోట్ల రూపాయలు నిధులు అందాయనేది గురుపత్వంత్ సింగ్ ద్వారా ఆరోపణల ద్వారా తెలుస్తోంది. అంటే 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్లలో దేవేంద్ర పాల్ కీలకంగా వ్యవహరించారు. ఈ పేలుళ్లలో 9 మంది చనిపోగా దాదాపు మరో 34 మంది గాయపడ్డారు. 2014లో న్యూయార్క్ లోని రిచ్మండ్ హిల్ లో ఈ ఒప్పందానికి సంబంధించిన మీటింగ్ అనేది సమావేశమైన జరిగిందనేది గురుపత్వంత్ సింగ్ తెలుపుతున్నారు. ఇక ఈ సమావేశంలో కేజ్రీవాల్ ఖలిస్తానీ అనుకూలవాదులతో సమావేశమయ్యారు. దానిలో భాగంగానే ఈ ఏదైతే కేజ్రీవాల్ పై గురుపత్వంత్ సింగ్ ఏదైతే గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు, కానీ దానికి సంబంధించి కూడా సరైన ఆధారాలు అనేవి దొరకలేదు. ఇక ఇప్పుడు రీసెంట్ గా చేసిన ఆరోపణల నేపథ్యంలో అమెరికా, కెనడాలో ఉన్న ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి కేజ్రీవాల్ గానీ ఇటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కూడా దాదాపు $6 మిలియన్ విరాళాలు అందుకున్నారనేది గురుపత్వంత్ సింగ్ ఆరోపించారు. లిక్కర్ కేసులో ఈడీ అదుపులో ఉన్న కేజ్రీవాల్ పై కొత్తగా ఈ ఆరోపణలు మరింత ఇబ్బందులు గురిచేసే విధంగా ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. రైట్, థాంక్యూ శివ.